బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ. ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్. బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ. ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్. బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 ఈరోజు నేషనల్ యూనిటీ డే సందర్భంగా రన్ ఫర్ యూనిటీ అని చెప్పి మనము హైదరాబాద్ సిటీ పోలీసు, తెలంగాణ పోలీసు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది. దాని భాగంగా ఈరోజు పీపుల్స్ ప్లాజా దగ్గర గవర్నర్ అయిన రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి సారు, పద్మవిభూషణ్ చిరంజీవి గారు, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భాగవత్, మన డీజీ టీజీ న్యాబ్ మహేష్ భాగవత్, మొత్తం హైదరాబాద్ పోలీస్ టీము, మన స్కూల్ పిల్లలు, పబ్లిక్, హైదరాబాద్ రన్నర్స్ కలిసి అందరూ కూడా ఇక్కడ ఒక రన్ ఫర్ యూనిటీ అని చెప్పి మనము ఒక రన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సిటీలో మొత్తం 7 ప్లేసెస్లో ప్రముఖులతోనే ఈ రన్ స్టార్ట్ కావడం జరిగింది. దాదాపు 10,000 పైన పోలీసు, పబ్లిక్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు అందరూ కూడా తెలుసు 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. వందలాది రాజుల్ని ఒక తాటిపైన తీసుకొచ్చి దేశ ఐక్యతను చాటుకున్న మహాన్ వ్యక్తి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఆయన ఒక నిబద్ధతే, ఒక దూరదృష్టి, ఒక క్రమశిక్షణ మన అందరు కూడా ఆదర్శము. ఆయనని ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్ర దేశ అభివృద్ధి కోసము, మన మంచి సమాజ నిర్మాణం కోసం అందరు కూడా పునరంకిత కావాలని చెప్పి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి అందరు కూడా కోరుతున్నాను. ఈ ఒక కార్యక్రమంలో పాల్గొన్న అందరు కూడా నేను నా తరఫు నుంచి, హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, ఇప్పుడు ఇందాక కొద్దిసేపటి క్రితం చిరంజీవి గారు మాట్లాడుతూ డీప్ ఫేక్ అంశాన్ని ప్రస్తావించారు. సో దీన్ని ఏ విధంగా సీరియస్గా తీసుకున్నారు సార్ పోలీస్? డెఫినెట్లీ ఇది డీప్ ఫేక్ వీడియో అనేది చాలా బాగా అంటే చాలా చాలా మందికి బాధితులు అయిపోతున్నారు. దానిపైన కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా చాలా ఫోకస్ చేయడం జరిగింది. నేను కూడా ట్వీట్ చేశాను. దానిపైన కూడా ఒక సపరేట్ టీం పెట్టి మనం ఎట్లా అరికట్టాలనే పైన కూడా మనము చేయడం జరిగింది. నేను పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను, ఎందుకంటే ఈ డీప్ ఫేక్ వీడియో కావచ్చు, మన ఏఐ యూజ్ చేసి క్లోన్ చేసి మీ వాయిస్ కానీ మీ ఫేస్ కానీ యూజ్ చేసే ఒక మెసేజెస్ కావచ్చు, మీరందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా ఒక సేఫ్ వర్డ్ని పెట్టుకొని అది అందరు కూడా మీ ఫ్యామిలీలో ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్లో ఉండొచ్చు, అది ప్రమోట్ చేస్తే మీరు దాని నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా ఇంకా ఎంత మనం చెప్పినా చాలామంది ఇంకా ఆ డిజిటల్ అరెస్ట్కి, అదేవిధంగా ఓటీపీ ఫ్రాడ్స్కి, ఇన్వెస్ట్మెంట్కి చాలామంది బాధితులు అయిపోతున్నారు. హైదరాబాద్ పోలీస్ కూడా మనము దీనిపైన అవేర్నెస్ తీసుకోవడానికి కూడా ఒక ప్రణాళికని సిద్ధం చేయడం జరుగుతుంది. పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, ఎందుకంటే సైబర్ క్రిమినల్స్ 2 పైన వాళ్ళు బతుకుతున్నారు. ఒకటి భయము, ఒకటి ఆశ. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ మనము ఏదో చేస్తే మనకు డబ్బులు వస్తుంది, మనకు చాలా డబ్బులు వస్తుందని చెప్పి వాళ్ళు స్క్రీన్ పైన చూపిస్తున్నారు. అది నిజం కాదు. డబ్బులు ఊరికే రావు, మీరు కష్టపడితేనే డబ్బులు వస్తావు. నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను, అలాంటి మెసేజెస్ కావచ్చు, అలాంటి యాప్స్ని నమ్మొద్దు. మీరు ఆర్బీఐ ఇచ్చిన అడ్వైజరీ ప్రకారము ఉన్న ఫండ్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళందరి దగ్గర బ్రోకర్స్ ఎవరున్నారు, వాళ్ళ దగ్గరనే మీ అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఏమాత్రం చేయాలనుకుంటే దాన్ని చేయాలని ఏదో మెసేజ్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో వచ్చింది, వాట్సాప్లో వచ్చింది, లింక్ వచ్చిందని చెప్పి దాన్ని ఓపెన్ చేసి మీరు బాధితులు కావద్దని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా డిజిటల్ అరెస్ట్ కూడా ఎంత చెప్పినా ఇంకా రోజు కేసెస్ వస్తూనే ఉన్నావు. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఈ డిజిటల్ అరెస్ట్ అంటే మీ భయం పైన వాళ్ళు బతుకుతున్నారు. మీరు ఎవరు ఫోన్ చేసినా ఏ పోలీస్ ఆఫీసర్ కూడా మీకు వారెంట్ ఉంది, మీకు అక్కడ కేసు అయిందని చెప్పి ఎవరు కూడా చెప్పరు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు కూడా ఇలాంటి చెప్పరు. మీరు సిబిఐ ఆఫీషియల్స్, ఈడీ ఆఫీషియల్స్ మీకు ఏదో ఫేక్ ఎన్బిడబ్ల్యూ చేసి మీ మిస్సెస్ని పట్టుకున్నారు, మీరు డ్రగ్స్ పార్సల్ చేశారని అది కాదు. మీరు అందుకు వాళ్ళు ఏమాత్రం ఫోన్ చేసి మీకు భయపెట్టాడని ప్రయత్నం చేస్తే ఇమీడియట్లీ ఆ కాల్ని స్విచ్ ఆఫ్ చేయండి, కాల్ని బంద్ చేయండి. వాళ్ళని ఎంటర్టైన్ చేయవద్దు. మీరు ఒకసారి ఎంటర్టైన్ చేస్తే మళ్ళీ వాళ్ళు మీకు ఏదో ప్రశ్నలు వేస్తారు, మీరు వాళ్ళతోని మా కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మీకు భయపెట్టేస్తారు.
ప్రజలందరూ కోరుతున్నాను, ఈ 2 ఈ ఓటీపీ ఫ్రాడ్స్ అనేది ఎక్కువైంది. ప్రజలు బాగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. మీకు ఏమాದರೂ డౌట్స్ ఉంటే మా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ పోవచ్చు, మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి రావచ్చు. మీరు ఒకసారి మీకు అటెంప్ట్ అయినా, మీకు ఏమాದರೂ మీకు డబ్బులు పోయినా 1930కి ఇమీడియట్లీ కాల్ చేయండి. 1930కు ఇమీడియట్గా కాల్ చేయండి. కనీసము మీరు ఏమాత్రం మోసపోతే మీ డబ్బులు ఆపడానికి మాకు ఒక మంచి సిస్టమ్ పెట్టింది భారత ప్రభుత్వము. అదేవిధంగా మా దగ్గర కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక మంచి రోబస్ట్ సిస్టమ్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో దానివల్ల మనకు అట్లీస్ట్ కొంత డబ్బులు ఏమాత్రం మనం ఆపడానికి అవకాశం ఉంటుంది. మీకు అటెంప్ట్ జరిగినా మీరు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే అందరు కలిసి సైబర్ క్రిమినల్స్ పైన మనం పోరాట చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రజలు చైతన్యవంతం అయితేనే ఇది అరికడతాము. డెఫినెట్లీ వాళ్ళందరూ కూడా ఇది చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా పోలీసు అందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మన వాళ్ళు కూడా అవగాహన సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. సపరేట్ స్పెషల్ టీమ్స్ని తెలంగాణ పోలీసు మరియు హైదరాబాద్ పోలీసు ఫామ్ చేయడం జరుగుతుంది. కేసెస్ కూడా కడుతున్నాను. మనం ఈ నేరస్తులు అన్ని ఒక చిట్టాన్ని కూడా మనము తయారు చేస్తున్నాం. డెఫినెట్లీ వచ్చే రోజు వాళ్ళు ఎక్కడున్నా పట్టుకోవడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ సిద్ధంగా ఉంది. సో ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు అందరు కూడా చైతన్యవంతం అయితేనే మనము ఈ ఒక సైబర్ క్రైమ్ని అరికట్టవచ్చు. ఈ డీప్ ఫేక్ కావచ్చు, మీ వాయిస్ క్లోన్ కావచ్చు, ఫేక్ మీ వాట్సాప్ డీపీ పెట్టుకుని కూడా మోసం చేసి మీరు అర్థం చేసుకోవాలి. ఈయన డబ్బులు ఎప్పుడాದರೂ అడిగినారా, ఈయన ఏమాದರೂ ఆయనకు ఎప్పుడాದರೂ ఇలాంటి మెసేజ్ పెట్టినారా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచించాలి. ఒక క్షణం ఆలోచిస్తే మీరు అందరు కూడా ఎవరు కూడా బలి కారు, మీరు ఎవరు కూడా వలలో పడరు. మీరు ఏమాದರೂ ఎమోషనల్ అయ్యి ఆయన డబ్బులు అడిగారు, లేదంటే ఆయన ఏదో మెసేజ్ పంపించారని చెప్పి మీరు ఎమోషనల్ అయితే మీ ఎమోషన్ పైన మీరు మోసపోతారు. డెఫినెట్లీ ఇవన్నీ రూట్స్ ఉన్నాం. నేను కూడా గతంలో జరిగిన కేసెస్ పైన కూడా ఒక అనాలిసిస్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ ఒక ప్రణాళికను కూడా మనం సిద్ధం చేస్తున్నాను. ఎందుకంటే ఇంకోటి చాలా దారుణమైన విషయం ఏమంటే పిల్లలు వాళ్ళు 5,000కు 10,000కు అకౌంట్స్ని అమ్ముకుంటున్నారు. అది మ్యూల్ అకౌంట్స్, అది మంచిది కాదు. మీ అకౌంట్స్ని వేరే వాళ్ళు వాడితే మీరు కూడా కేసులో బుక్ అయిపోతారు. తర్వాత మీకు ఉద్యోగానికి ఇబ్బంది అవుతుంది, పాస్పోర్ట్ రావడానికి ఇబ్బంది అవుతుంది, పోలీస్ వెరిఫికేషన్లో ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మొన్న కూడా చాలా కేసెస్ మనం చూశాను. మ్యూల్ అకౌంట్ అంటే వేరే వాళ్ళకు అకౌంట్స్ అమ్మడము. అదేవిధంగా ఆర్బీఐ వాళ్ళతో కూడా మన ఆఫీసర్స్ పోయి కలవడం జరిగింది. ఆర్బీఐ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. బ్యాంక్ను కూడా అప్రమత్తం చేయని చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ కస్టమర్ బేస్ ఉంటుంది, వాళ్ళు కూడా మెసేజ్ పంపించని చెప్పి కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను కూడా అవసరమైతే ఆర్బీఐ గవర్నర్ కూడా కలిసి దీనిపైన ఎందుకంటే అందరూ కలిసి చేస్తేనే అవుతుంది, లేదంటే లేదు. మీరు అన్నట్లు కొంతమంది ఇక్కడి నుంచి చేస్తున్నారు, కొంతమంది బయట నుంచి చేస్తున్నారు. బయట నుంచి ఉండి ఇక్కడ వాళ్ళని ఎంగేజ్ చేసి వాళ్ళ అకౌంట్ వాడుకొని వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారు. సదాశివపేటలో జరిగినటువంటి అంశం మీద ఎస్ఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దాంట్లో ఫర్దర్ గా దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? దర్యాప్తు ఎందుకంటే ఆ నిందితులు మనకు తప్పించుకున్నారు. డెఫినెట్లీ దానికోసం మన సిసిఎస్ టీము, మన టాస్క్ ఫోర్స్ టీం కూడా తిరుగుతున్నాం. డెఫినెట్లీ వచ్చే రోజు వాళ్ళు కూడా అరెస్ట్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఈడీలో ఒక అక్యూజ్డ్, అదేవిధంగా ఆయన పైన జిఎస్టీ కేసు ఉంది. డెఫినెట్లీ స్పెషల్ టీమ్స్ పెట్టి ఎక్కడున్నా ఆయన డెఫినెట్లీ మనం అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ సిద్ధంగా ఉంది.